ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. సినిమా ప్రముఖుల్ని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు. వారిని అడిగి వారి మనసులోని భావాల్ని, వారి ఇటీవల చేసినటువంటి సినిమాల విశేషాలని వారి మాటల్లోనే విందాం. నమస్కారం కోట గారు. నమస్కారం. ప్రస్తుతం మీరు చేసినటువంటి సినిమాల గురించి, ఆ క్యారెక్టర్ల గురించి చెప్తారా సార్? ప్రస్తుతం నేను తెలుగు ఒక్కటే కాదండి, తమిళ్, కన్నడ, హిందీ నేను చేస్తున్నాను. దానివల్ల కొంచెం ఇప్పుడు తెలుగులో అంటే మంచి వేషాలు మన ఈ మధ్య రిలీజ్ అయిపోయినాయి. ఓ బంచి ఇప్పుడు ఒక 5-6 సినిమాలు చేస్తున్నానండి తెలుగులో. తర్వాత తమిళ్ ఒక 4-5 ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి, షూటింగ్ జరుగుతుంది. కన్నడ ఒకటి చేస్తున్నాను, హిందీ ఒకటి 2 అగ్రిమెంట్స్ జరిగినాయి. తర్వాత మలయాళం కూడా అక్టోబర్ నెలలో చేయొచ్చు. దాంతో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అని, ఆల్మోస్ట్ మేజర్ లాంగ్వేజ్ అని కవర్ అయిపోతాయి. ప్రొఫెషనల్ గా అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ప్రొఫెషనల్ లైఫ్ ని స్టార్ట్ చేసినటువంటి మీరు ఈ కళారంగం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు అసలు? నేను మొదటి నుంచి బాగా ఈ రంగస్థలం మీద నాటకాలు వేసినవాడినండి. కొంచెం మా ఫ్యామిలీ కాస్త అట్లా, మా అన్న మాకు మెయిన్ గా మొట్టమొదటి అసలు గురువు చెప్పాలంటే నాటకాల్లో మా అన్నయ్య గారే, కోట నరసింహారావు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అందరూ బాగా తెలిసిన వాడు మా కోట శంకర్రావు తమ్ముడు ఒకడు ఉన్నాడు కదా, టీవీలో అట్లా బాగా బిజీ, సినిమాలు కూడా అక్కడక్కడ వేస్తుంటాడు. బేసిక్ గా బాగా 25 years 26 సంవత్సరాల దాకా కూడా అండి. ఆల్మోస్ట్ 1958 నుంచి 1985 ఎండింగ్ దాకా నాటకాలు వేస్తూనే ఉన్నామండి. ఆ వేస్తున్న తరుణంలో జంజాల గారు బెజవాడలో నాకు బాగా నాటకాలు వాటి వాళ్ళ ద్వారా రంగస్థలం పరిచయం. అప్పుడప్పుడు ఆయన హైదరాబాద్ లోనూ, మెడ్రాస్ లో, అక్కడి నుంచి హైదరాబాద్ ముఖ్యంగా ఎలా సినిమా చేస్తున్నప్పుడు కోటగారు సరదాగా వేషం అంటే ఎన్నో 2 సీన్లు 3 సీన్లు వేషాలు ఎప్పుడైనా వేసానేమో కానండి. నాకు సినిమా ప్రొఫెషన్ గా ఎప్పుడు పెట్టుకోలేదండి. 1982లో మీరైతే ఏం చేస్తారని, ఈ ప్రశ్నకి ఏది జవాబని, ఇలాంటివి 2-3 నాటికలు చూశానండి. చాలా ఫేమస్ అప్పుడు. అందులో అది విలేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. వాటిలో విలను, విలేజ్ ప్రెసిడెంట్, విలను, ఇవన్నీ. సో ఆ టైంలో నాకు తెలియకుండానే, నాకు తెలియదు, టి కృష్ణ గారు సినిమా చూడటం, నాటకం చూడటం జరిగిందట. అది కూడా నాకు తెలియదు అప్పుడు. ఆయనకి ఒక మంచి హ్యాబిట్ ఏమిటంటే, కృష్ణ గారు ఎక్కడన్నా ఇప్పుడు బెజవాడ, హైదరాబాద్ ఇలాంటి చోట ఎప్పుడైనా షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఏదైనా నాటకాలు కానీ పరిస్థితులు కానీ జరుగుతుంటే వెళ్లి కూర్చొని చూసేవాడు ఆయన. అంటే నాట రంగస్థలం మీద మంచి మంచి సబ్జెక్ట్స్ కొత్తవి దొరుకుతాయి, నటులు దొరకచ్చు, ఇలాగా. అలా ఎవరైనా ఉంటే మంచి వాళ్ళని చూస్తే ఎంకరేజ్ కూడా చేసేవాడు సినిమాలు. దాదాపు ఎన్ని నాటక ప్రదర్శన వరకు ఇచ్చారండి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు? అంటే టోటల్ మీ కెరీర్ లో ఎన్ని ప్రదర్శనలు చేయగలిగారు? ప్రదర్శనలు అంటే జనరల్ గా ఎక్కువ ఉంటాయండి. నటుడు గాని జనరల్ గా నాటకాలు అనేవి ఎక్కువ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి, ఓ నాటకం 1.5 hour పైన 2 hours నాటిక ఏకాంకిగా 40 minutes. అది ఈ సంవత్సరం తయారు చేసామనుకున్నాం అనుకోండి, దాని రిహార్సల్కి వాటికి 3 నెలలు తర్వాత పరిస్థితులు తిరగటం మరి కదా. అలాగా మాక్సిమం 25 years మన నాటకాలు వేసామంటే ఓ 30 వెరైటీలు వేసి ఉంటాం కదా. అంతకంటే ఛాన్స్ ఉండదు. నాటకాలు మా ఇస్తే 15-20 నాటికలు. అలాగే ఏదన్నా నాటికలు అంటే కొంచెం ఎక్కువ వేయటానికి అవకాశం ఉంది. 40 minutes ప్లేలెట్లు కాబట్టి 30-40 వేసి ఉంటామండి.
కాబట్టి ప్రదర్శనలు అంటారు ఆల్మోస్ట్ ఒక 300-400 ప్రదర్శనలు ఇచ్చి ఉండొచ్చు. ఛాన్స్ ఉంటుంది కదండి, అంతకంటే ఏముంటుంది, చేయగలుగుతాం. మొట్టమొదటిసారిగా సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చిందండి? ఇందాక ఆ నాటికలు చూడటం జరిగిందిట 82లో. 85లో ఆయన వందే మాత్రం పిక్చర్ చేశాడు టి కృష్ణ గారు. దానికి కో డైరెక్టర్ గారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గారు మన ముత్యాల సుబ్బయ్య గారు ఇప్పుడు కో డైరెక్టర్. అప్పుడు ఆయనకి ఇట్లా మాటల మీద వచ్చి దాంట్లో విలేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టు, ఎవరన్నా స్టేజ్ వాళ్ళని కానీ ఎవరన్నా కొత్త ఫ్రెష్ ఫేస్, ముఖ్యంగా ఏదైనా రంగస్థలం నుంచి ఎవరన్నా వస్తే ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన అనుకోవడం జరిగింది. అప్పుడు సుబ్బయ్య గారు ఇలాగ 82లో మనం నాటికి చూసామండి, జ్ఞాపకం చాలా బాగా చేశాడండి ఆయన, ఇప్పుడు ఎట్లా దొరుకుతాడని మొత్తానికి వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేసేదో మొత్తానికి ఫోన్ చేసి మొత్తానికి అప్పుడు నేను నారాయణగూడ బ్రాంచ్ లో పనిచేసేవాడిని ఇక్కడ హైదరాబాద్ లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళు రావటం, తీసుకెళ్ళటం, చూడటం, మాట్లాడటం జరిగి దాంతో మొదలైందండి. అది చేస్తూ అది ఫినిష్ అయిన తర్వాత ప్రతిఘటన, దాంతో అసలు గ్రాఫ్ మారిపోయిందండి. అది నాకు బాగా గుర్తుండి నాకు తెలిసింది అది 85 అక్టోబర్ 11 అంతోనండి రిలీజు. ఇక ఆ తెల్లారి నుంచి మిడ్ నైట్ స్టార్ అయిపోయాను. అయిపోయి ఇక అది ఎంతవరకు వెళ్ళిందంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ ఫోర్స్డ్ టు రిజైన్ ది జాబ్. ఫస్ట్ బ్రేక్ అంటే ప్రతిఘటన సినిమానే చెప్పుకోవచ్చు. బ్రేక్ అండి, ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ బ్రేక్. అది అంటే ప్రతిఘటన సినిమాలో మీరు చేసినటువంటి కాశీ పాత్ర అది ఇప్పటికీ కూడా అంటే ఒక విలని యాక్షన్ చూడాలంటే కనుక రావుగోపాలరావు గారి దగ్గర చూడాలి, తర్వాత కోట గారి దగ్గర చూడాలి అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పేరును సంపాదించి పెట్టింది ఆ పాత్ర. అదేవిధంగా మిగతా సినిమాలు కూడా చూసుకున్నట్లయితే శత్రువు గాని, గణేష్ గాని, రక్షణ గాని, గాయం గాని, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు ఒక విలన్ని ఒక అద్భుతంగా పండించేటటువంటి కోట గారు. అసలు జనరల్ గా ఈ విలన్ని మీరు ఎట్లా అడాప్ట్ చేసుకోగలిగారండి అసలు? అంటే నాటకాల్లో కూడా ఇదొక హీరో అంటే ఎరగబురగా ఉండాలి, కొంచెం కర్లింగ్ హెయిర్ ఉండాలి, ముక్కది బాగుండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి. ఆ పర్సనాలిటీ నా కలరు అది సూట్ అవడం, వాయిస్ ఇది చూసి కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్లకే బాగుంటాయి అనే ఉద్దేశంతో ఎక్కువ మోతాదు వచ్చినాయి. బిగినింగ్ లో ఏదో యంగ్ విలన్ క్యారెక్టర్లు అవి చేసేవాడిని నాటకాల్లో కూడా, స్టేజ్ మీద కూడా అపోజిట్ నాటకాల్లో అపోజిట్ హీరో కాబట్టి చేసేవాడిని. బట్ ఉత్తరోత్తర ఏమైందంటే అది మన వాయిస్ కానీ, మన పర్సనాలిటీకి, మన మాడ్యులేషన్ కి అది అట్లా ఏజ్డ్ క్యారెక్టర్కి బాగుంటారని రావడంతో దాంట్లో పేరు వచ్చేప్పటికి అలా కంటిన్యూ అయిపోయిందండి. తర్వాత నాకు మొదటి నుంచి ఏంటంటే అసలు యాక్చువల్ గా నాకు బాగా హ్యూమర్ అంటే బాగా ఇష్టం అండి, హాస్యం బాగా. నేను బయట కూర్చున్నా గానీ ఎవరితో మాడుతున్నా చేస్తున్నా జనరల్గా కోట నాటిగా 10 మంది చేస్తారు. అది నేను బ్యాంకులో ఉన్నప్పటి నుంచి ఉంది నాటకాల్లో. కానీ దాంతో ఏంటంటే ఒక చిన్న నాకు ఎలాంటిదంటే మనం ఇలా ఎందుకు చేయకూడదు అనేటువంటిది ఒక చిన్న ఇది. అంటే మనం కూడా విలనిగా చేసి గుర్తింపు తెచ్చుకోవాలా, హీరో హీరోయిన్స్ కి కాదు, కమెడియన్స్ కి కాదు అనేటువంటిది నాటుకు పోయి ఈ కామెడీని బాగా చొప్పించి డైలాగ్ని కొంచెం విరిచి కొంచెం చెప్పడం చేయటం. దాంతో ఏమైందంటే నాకు నాటకాలు నేర్పినటువంటి నా గురువులు కూడా యాక్సెప్ట్ చేయటం, బాగుంది అనటం, ఒక డిఫరెంట్ గా కనపడుతుందని వాళ్ళు ఫీల్ అయ్యి ఎంకరేజ్ చేసేవారండి. ఎంకరేజ్ చేసింది అది కంటిన్యూ అయిపోయింది, బ్రాండ్ అయిపోయాను. కామెడీ వల్ల అంటే గాడ్ శ్రీనివాసరావు అటువంటి. అదేవిధంగా అంటే ఒక్కొక్క పాత్రకి ఒక విభిన్నమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ మీదంతా కూడా ఇది అంటే మీకే సొంతం అన్నట్టుగా ఉండేది. అది అంతా కూడా మీరు ఎట్లా అలవాటు చేసుకోగలిగారు అసలు? అదేనండి, మొదటి నుంచి చెప్పాను కదా, నాకు ఇవాళ ఇదే తెలంగాణ మాండలికమనో, రాయలసీమ మాండలికమనో, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మాండలికాలను అంటుంటారు. అవన్నీ నేనేం సినిమాకి వచ్చిన తర్వాత నేర్చుకునే కాదు సార్. యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే నాటకాలప్పుడే నాకు చిన్న తపన ఉండేది. అదేంటంటే కాస్త విభిన్నంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ కూడా ఈ
నాటక సమాజాల్లో ఏదైనా కొత్త నాటకం ఒకటి తయారు చేస్తే వీడు హీరో, వీడు విలను, ఇకనే పర్మనెంట్ గా అనుకోవటం అనేది జరుగుతుంది. నా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక సమాజానికే మెంబర్ గా అయిపోయి దాంట్లో ఉండిపోలే. నేను అందరితోనే యాక్ట్ చేసేవాడిని. దానివల్ల నాకేంటంటే ఒక గురువు యొక్క ముద్ర నా మీద ప్రింట్ గా అయిపోలేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, కొంతమంది నాటకాలు బాగా వేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సమాజానికి కట్టుబడి ఆ సమాజంలో నాటకం వేయటం, ఆ సమాజానికి అతను డైరెక్టర్ అవడం. దానివల్ల ఏమవుతుందంటే అతని డైలాగ్ మాడ్యులేషన్ గానీ, డైరెక్టర్ది కొంచెం నడక గానీ, భావాలు గానీ, ఆ మ్యానరిజమ్స్, ఆ ఇంపాక్ట్ అతని మీద బాగా పడుతుంది. చేస్తుంటే చెప్పేయచ్చు బల అన్నవాడు శిష్యుడు. అది నాకు లేకపోవడానికి కారణం ఏంటంటే నేను అందరితో ఏదో అందరి సమాజాలతో చేస్తుండేవాడిని. తర్వాత కొంచెం నేను నాటకాలు కసబొమ్మరంగా నేను చేస్తున్న టైం వచ్చేప్పటికి టీవీ వచ్చింది. అప్పుడు బుల్లితెర, బ్లాక్ అండ్ వైట్, 30 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల లోపలే ఉండేదండి. ఇప్పుడు వస్తున్నటువంటి జన్మభూమి కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, పరిసరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలా, నీట్గా ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అప్పుడే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం అని ఎప్పట్లో గవర్నమెంట్ ఉండేది, 20 పాయింట్ ఫార్ములా అని, దాంట్లో వస్తుండేవి. ఆ వయోజన విద్య కార్యక్రమాలు బాగా చేసేవాళ్ళం, 10 minutes. సో దాంట్లో బాగా వెరైటీ వచ్చేసేసిందండి. ఈ పల్లె వాతావరణం కదా, ఓ దాంట్లో బద్దగస్తు వేషం వేయటం, ఓ దాంట్లో నౌకరు వేషం వేయటం, ఓ దాంట్లో డాక్టర్ వేషం చదవటం, ఆ 10 minutes లోనే. దాంతో ఏమైందంటే విభిన్నమైన పాత్రలు వేయగలిగేవాళ్ళం. తర్వాత అబ్జర్వేషన్, దీంతో అప్పుడే నేర్చుకున్నానండి. తెలంగాణ మాండలికం అని అవన్నీ ఇవన్నీ నేర్చుకుంటే బాగా ఫేమస్ ఉండేది. అప్పుడు కోటశ్రీనివాసరావు అంటే తెలంగాణ రామాయణం బాగా చెప్తాడని, సినిమాలు కథలు అవన్నీ అప్పుడు నేర్చుకున్నానండి. అవి ఏంటంటే పాపులారిటీ వచ్చేసిన తర్వాత వాళ్ళ సినిమాల్లో పెట్టేప్పుడు పెద్దగా అనిపించినాయి. అంటే నా ప్రకారం అయితే నాకు అప్పుడు నేర్చుకునేవి. నా తోటి సహచరులకి చాలా మంది ఫ్రెండ్స్ కూడా తెలుసు. ఇప్పుడు ఎవడన్నా సినిమా చూస్తుంటే ఇది అప్పుడే చెప్పేవాడు అంటుంటారు. అదేవిధంగా అంటే ఇలా సినిమాలో పాత్రల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా శత్రువులో మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ అది ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకునేటువంటి క్యారెక్టర్, టిపికల్ క్యారెక్టర్. అదేవిధంగా ఈ క్యారెక్టర్ పరంగా ఈవెన్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రత్యేకంగా మీరు ఒక ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ పాత్ర గురించి. సో ఆ వివరాలు చెప్పండి సార్. ఆ క్యారెక్టర్ అండి, అది కోటి రామకృష్ణ గారు, రచయిత గారు ఇద్దరు కలిసి, సత్యమూర్తి గారు రచయిత అండి, వారిద్దరు కలిసి తయారు చేసుకుని కొంచెం సత్యమూర్తి గారిది పాలే ఎక్కువ ఉంది ఆ క్యారెక్టర్ క్రియేషన్ లో. కోటి రామకృష్ణ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ దొరికితే చాలండి, దాన్ని బాగా కింద మీద పడి బాగా మలుస్తాడు. తర్వాత ఆయనకి విలన్ ట్రాక్లు అంటే బాగా ఇష్టం. అంటే విలనిజం నుంచి పక్క నుంచి బాగా బాగుంటే హీరో కూడా బాగా అంటే బాగుంటుందని, సాధ్యమైనంత వరకు అసలు విలన్లోనే చాలా కామెడీ పెట్టేస్తాడు. తర్వాత పరభాష వాళ్ళని ఆయన ఎక్కువ మంది పెట్టాడు. అంటే మిగిలిన వాళ్ళు నటులు కాదని నా ఉద్దేశం కాదండి, ఈ పరభాషలను పెట్టడం వల్ల నేటివిటీ మిస్ అవుతాం. దానివల్ల ఏంటంటే ఆయన చేయాలనుకున్న చేయలేకపోయాడు. నేను ఇంకో భాషలో వర్క్ చేస్తున్నాను అనుకోండి, నాకుండే డిఫికల్టీ నాకుంటది కదా, ఆ నేటివిటీగా రావాలంటే చాలా కష్టం కదా. అప్పుడు తర్వాత మానేగానే అప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడు టిపికల్ కనపడితే అది ఆయన చేస్తుంది చాలా గొప్పగా ఉండేదండి. బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన చేస్తున్నది నా పర్సనాలిటీ సూట్ అవ్వడం కష్టం అయ్యేది. ఆయన కొంచెం నాకంటే షార్ట్ గా ఉంటారు, టిపికల్ గా ఉంటుంది ఆయనది, అలాంటివన్నీ అవి మనం చేస్తుంటే నా పర్సనాలిటీ సూట్ అయ్యేది కాదు వాయిస్ కి. దాని కింద మీద పడి ఫస్ట్ డే కొంచెం బాగా తర్జన మర్జన పడ్డామండి. గోపాల్ రెడ్డి గారు అప్పుడు దాని కెమెరా, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఆయన అన్నాడు లంచ్ బ్రేక్ తీసుకుని ఫ్రెష్ గా రాకోట మళ్ళీ బాగుంటుంది, బాగా చేయగలను, నువ్వే చేయాలి అంటే సరే. అప్పుడు మళ్ళీ ధైర్యం సరే రాగానే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. ఓకే అవటం ఆ డైలాగ్ కూడా నాకు ఇప్పుడు బాగా గుర్తు. ఎరా మిమ్మల్ని అందరినీ సలహా సంఘం అని పందిరిగూరులా పెంచుతుంటే మీరు ఇచ్చేది కొంచెం కాల్ తీస్తావా, థ్యాంక్స్, మధ్యలో ఉంటుందండి. ఈ సమస్య కనుక మీరు 2 నిమిషాల్లో నాకు సమాధానం చెప్పి కాగితం మీద రాసిపోతే మీ పేర్లు కాగితం మీద రాసిన జైల్లో వెళ్ళి పైన గుడ్డుకు చచ్చిపోతాను, తర్వాత మిమ్మల్ని జైలు అగ్గిపెట్టలేదురా బాబు, అగ్గిపెట్టలేదురా అంటే అది చెప్తుంటే ఎలా ఉంటుందంటే మేనరిజం కూడా డైలాగ్ లానే ఉంటుంది. అలాగే నా కెరీర్ లో
బాగా ఒక 40 పిక్చర్స్ దాకా ఉన్నాయండి. అవి ఎలాంటివంటేనండి మళ్ళా వేషం ఎవరిచ్చినా మళ్ళా అంత గుర్తింపు అంత ఎంజాయ్మెంట్ ప్రజల్లో రాదండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ పిసినార్ క్యారెక్టర్ ఉంది, అహనా పెళ్ళంట, శత్రువు, గణేష్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, మా నాన్నకు పెళ్లి, ఆమె, హలో బ్రదర్, 420, అలాగే అలెగ్జాండర్, పంజరం. కామెడీలో చెప్పుకోవాలంటే బాగా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ అనేది సూపర్గా ఉంటుందండి. అలాగే మన ఏమంటారు జంబలగిరి బొమ్మ, అబ్బాయి గారు, మణి, గాయం, రక్షణ, ఇలా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు కానీ అలాగా బాగా టిప్గా లాంటి రెండిళ్ళు పేసారి దాంట్లో కొంచెం ఆడతనంగా ఉండేటువంటి కొద్దిగా వేషం అండి. చాలా చాలా అట్లాంటివి బాగా అండి విపరీతంగా. తర్వాత నాకు బాగా ఇండస్ట్రీలో నంబర్ ఆఫ్ వెరైటీ క్యారెక్టర్స్ నాతో చేయించి బాగా నాకు పేరు తెచ్చిపెట్టినటువంటి డైరెక్టర్ గారు ఏవి సత్యనారాయణ గారు. ఆయన బాగా నాకు చాలా నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు బాగా చేయించారు ఆయన. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు కూడా సర్కార్ హిందీలో చేయటం ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అది నేను ఆయన ఫోన్ చేసి మీరు 15 రోజులు హైదరాబాద్ ఇంట్లో ఉంటారా, నేను వస్తున్నాను మాట్లాడాలి మీతో అన్నారు. సరే అండి ఉంటున్నానండి అన్నాను. ఆయన రాగానే ఫోన్ వచ్చింది. నేను మా అబ్బాయి కలిసి వెళ్ళంగానే ఫస్ట్ కూర్చోగానే కొట్టగారు అమితాబ్ బచ్చన్ వాళ్ళ అబ్బాయి అభిషేక్ బచ్చన్తో పిక్చర్ చేస్తున్నానండి, దాంట్లో మంచి విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అమితాబ్ గారితో. 2 నిమిషాలు నాకు అసలు ఏంట్రా ఇది అనిపించింది. ఇంట్లో అంత పెద్ద సినిమాలో అంత పెద్ద హీరోలతో చేయటం అనేది ఆపర్చునిటీ రావడం జోక్ కాదండి. అది వెళ్ళాను చేశాను, పైగా సొంత వాయిస్ పెట్టి ఆయన చేయించడం. అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా అప్పట్లో ప్రెస్ వాళ్ళతో కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అయినా అసలు చాలా బ్రహ్మాండమైన ఛాయిస్ ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ అది ఇదని కూడా చెప్పడం జరిగిందండి. అలాగా నాకు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటేనండి, నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, మనకి పెద్ద గుమ్మడికి అంత టాలెంట్ ఉంటే కుదరదండి, ఆవుగిందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ 2 ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. అంటే ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దొరకడం, ఇప్పుడు వాటిని నేను చేయగలగడం, ఈ శరీరం మీద ఎన్ని రకాలండి, 700 పైన సినిమాలు అయిపోయి ఎన్ని వేషాలు వేసి ఇప్పటికి కూడా గొప్ప విశేషం ఏంటంటే నా అదృష్టం, ఏదైనా ప్రెస్ వాడు రాసినా ఏదైనా సినిమా బాగుండకపోయినా కోట వేషాన్ని చెడగొట్టాడని ఇంతవరకు ఎక్కడ రాయించుకోలేదండి, రాయలేదు ఎవరు. ఇంకా కోటని ఆ సినిమాలో సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని రాశారు కానీ అది గొప్ప అదృష్టం కదండి. తర్వాత ఎంతో మంది చెప్తుంటారు మీరు చేస్తుంటే క్యారెక్టర్లు కనపడతాయండి, మీరు కనపడరు, పక్కన మీరు కూర్చొని చూస్తున్నా క్యారెక్టర్ చూస్తుంటే మీరు కనపడరండి అనుకుంటారు. అలాగే రీసెంట్గా ఈ మధ్యన వచ్చినటువంటి పెళ్ళైన కొత్తలో అలాగే ఆడువారి మాటలకు అర్థాలు వేరే, అయ్యో ఎన్ని 100 ఫోన్లు అండి, 1-2 కాదు. నాకు స్టేట్స్ నుంచి కూడా బోల్డ్ ఫోన్లు వచ్చింది, యూకే యూఎస్ నుంచి కనీసం 200 ఫోన్లు అని వచ్చుంటాయి. అంటే నాకు పెద్ద ఆయన రాణమూర్తి గారిని వైజాగ్ నుంచి, ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అండి, ఆయన ఫోన్ చేసి నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరు ఇచ్చిన మ్యాటర్ ఫోన్ చేయలేదండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు చేన్లు గారు అని ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, అవునండి అతను మంచి ఆర్టిస్ట్, ఆయన దగ్గర తీసుకుని చేస్తున్నాను మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ అండి. వెళ్ళలేదు సార్ మీరు చాలా మంచి యాక్టర్, పెద్ద యాక్టర్ అని చెప్పడం ఇట్స్ కామన్ థింగ్, అది పెద్ద గొప్ప విశేషం కాదండి, అదేం పెద్ద ప్రత్యేకమైన విశేషం ఏం కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు ఎన్నో పాత్రలు చాలా పాత్రలు చేశారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి చాలా ఆనందపడ్డానండి. కానీ ఈ ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే నేను మొన్న ఆడువారి మాటలకి అర్థాలు వేరే సినిమా చూశానండి. ఇన్ని సినిమాల్లో మిమ్మల్ని ఎన్నో క్యారెక్టర్లు చూశాను, కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను చూసుకున్నానండి ఆ వేషంలో అన్నాడు, నన్ను నేను చూసుకున్నానండి ఆ క్యారెక్టర్లో అన్నాడు. అంటే అది ఎంత బాగా ఇంపాక్ట్ ప్రజల్లోకి వెళ్ళింది అనేటువంటిది అదేనండి. మంచి మంచి వేషాలు దొరకటం గొప్ప విశేషం ఏంటంటే, నాకంటే పూర్వీకులు తీసుకుంటే నాకు ముందు
కైకాల సత్యనారాయణ గారు తీసుకుంటే వాళ్ళకి యాక్టింగ్ ఏరియా పెద్దదండి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్ 5 రకాల సినిమాలు ఉండేవి. కాబట్టి ఒక నటుడికి అన్నిట్లోనే యాక్ట్ చేసే అవకాశాలు, ఛాన్సులు ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉందండి. కానీ మరి నా తరం వచ్చేటప్పటికి ఒక సాంఘిక సినిమా తప్ప రెండోది లేదు. మరి ఒక చిన్న సాంఘిక పిక్చర్స్ లోనే ఇన్ని 100 వేషాలు వేసి మరి ఇంకా బోర్ కొట్టట్లేదు కోట అనిపించుకోవటం అనేది చాలా గొప్ప విశేషం కదండి. అదొకటి నుండి నేను బయట కనపడ్డట్టుగా సినిమాలు ఉన్నాను. అదొక నాకు వరం. ఇప్పుడు నేను మాడుతున్న ఏంటి కోట గారు అట్టున్నారు అనుకుంటుంటారు కదా, ఏంటి వాళ్ళు తెల్లగా ఉంది బాగాలేదా ఒంట్లో అట్ట అనుకుంటుంటారు. జనరల్ గా బయట పెద్దగా ఎనర్జీ వేస్ట్ చేసుకోనండి. అబ్జర్వేషన్, కాస్త క్యారెక్టర్లు చూడటం, ఏదైనా టిపికల్ క్యారెక్టర్ దొరికితే దాన్ని బ్రెయిన్ లో పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తా. ఆర్టిస్ట్ లక్షణం అండి అది, నేనే కాదు ఎవరైనా అలాగే. అదేవిధంగా ఇక కాంబినేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బాబు మోహన్ గారిది మీది ఒక హిట్ పేర్ గా దాదాపు చాలా సినిమాల్లో చేయడం జరిగింది. అందులో మామగారి సినిమా చాలా ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి సినిమా. సో మీ కాంబినేషన్, మీ అసలు యాక్చువల్ గా సినిమా లైఫ్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మీరు ఎటువంటి మిత్రులు అసలు యాక్చువల్ గా? చాలా ఇష్టం అండి. అతను బాగా సోదరభావంతో బాగా తిరిగేటువంటి మనుషులు, మంచివాడు, మంచి నటుడు. మామగారే ఫస్ట్ కాంబినేషన్ అండి మా ఇద్దరు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది బాగా. ఆ సినిమా ఆల్మోస్ట్ ఒక ఇద్దరం కలిసి ఒక 40-50 సినిమాలు చేసుకుంటామండి. అంటే ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్. నేను దాంతో ఆడబడటం, నేను అడ్డున్న అతను ఎక్కిరించడం, ఇవన్నీ బాగా మంచి ఆర్టిస్ట్ అండి. తర్వాత ఒక చిన్న ఇదేంటంటే ప్రతిరోజు వేషం బాగుండాలని మామూలు సిన్సియర్గా అన్ని చేస్తామండి. అతనితో చేసేటప్పుడు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. గబాలను ఎక్కడైనా దెబ్బ తాగకుండా నా వల్ల అతనికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. అలాగే అతను కూడా పాపం చాలా సిన్సియర్గా కరెక్ట్గా ఇచ్చేవాడు నడువు, కరెక్ట్గా టచ్ చేసేవాడిని. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి పాపం. మంచి డాన్సరు, టైమింగ్ ఉంది. అతనుకున్న పరిధి, అతని శరీరాన్ని, అతని ఫేస్ ని, అతని యొక్క ఆకారాన్ని కరెక్ట్ గా వాడుకున్నాడండి. ఇండస్ట్రీ వాడుకుంది దాన్ని. అతను విసుక్కోకుండా ఎప్పుడు ఇదేనా ఇట్లాగైనా అనుకోకుండా కష్టపడి చేశాడు. అదేవిధంగా మీరు ఇందాక మన మాటలో చెప్పుకున్నట్లుగా చేసిన ప్రతి పాత్ర వెనుక అందులో కోట గారు కనపడరు, ఆ పాత్రే కనపడుతుంది సజీవంగా. సో అటువంటి ఆ నటన ప్రక్రియని మీరు ఎట్లా సొంతం చేసుకోగలిగారు? దీని వెనుక మీరు పడ్డ శ్రమ ఏదైనా ఉందో ప్రత్యేకంగా? యాక్చువల్గా సాధనేనండి. నేను చెప్పాను అన్నట్టు సాధనే లేదండి. ఏదో టిపికల్ క్యారెక్టర్ కనపడింది, దాన్ని కాస్త బ్రెయిన్ లో పెట్టుకోవటం, మేనరిజమ్స్ గుర్తు పెట్టుకోవటం, ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని చేసుకోవటం అని. గొప్ప విశేషం ఏంటంటే నటుడికి అలా అబ్జర్వ్ చేయటం అనేది బేసిక్ గా మెయిన్ క్వాలిఫికేషన్ అండి ఏ ఆర్టిస్ట్ కి అయినప్పుడు. అందులో ముఖ్యంగా కామెడీ చేసేవారికి, కమెడియన్స్ కి. అంటే మనుషుల యొక్క ఫలానా మెంటాలిటీ ఉన్నవాడి ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది, వాడు ఫిజికల్ గా ఎలా నడుస్తుంటాడు, శారీరకంగా నడక ఏ టైప్ లో ఉంటుంది, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. వాటిని అబ్జర్వ్ చేయటం గొప్ప విశేషం కాదు కానండి, టైం కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది అని ఆ టైం కి థాట్ తెచ్చుకుని దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలగడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన వాడు ఊరికే లేబర్ వాడు అయి ఉండొచ్చు, వాడికి ఏదైనా ఒక నచ్చో లేకపోతే ఇంకోటి నడకలను టిపికల్ ఉండొచ్చు. అది చాలా బాగా నచ్చింది అనుకోండి, అది మన సినిమాల్లో పెట్టాలనుకున్నప్పుడు వాడు బ్యాంక్ మేనేజర్ వేషం అవ్వచ్చు. మనం చూసిందేమో ఏదైనా పాపం వర్క్ చేసుకునే వాళ్ళ దగ్గర చూసి ఉండొచ్చు, కానీ మేనేజర్ అలాంటి వాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అది దాన్ని కరెక్ట్ గా ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేట్టుగా చేయాలి. మేనరిజం కనపడాలి, అట్లా చూసినట్టుగా చేస్తే ఎక్కువగా ఉంటుంది. అది నటుడి యొక్క క్యాలిబర్. అదేవిధంగా వేరే భాషల్లో కూడా అంటే తమిళ చిత్రాల్లో కూడా మీరు ఒక అంటే మెయిన్ విలన్ గా క్యారెక్టర్ చాలా వరకు సినిమాలో చేయడం జరిగింది కదండి. అసలు అంటే మన భాషతో పోల్చుకున్నట్లయితే ఇతర భాషల్లో ఆ విలని అనేది ఏ రకంగా ఉంటుందంటే, ఇప్పుడు మన తెలుగు సినిమాలో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ శత్రు సినిమా చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ కామెడీ టచ్ ఉన్నటువంటి విలన్ క్యారెక్టర్. అదేవిధంగా గణేష్ అంటే ఒక టిపికల్ విలన్. సో ఈ తమిళ భాషలో ఉండేటటువంటి విలని ఎలా ఉంటుంది, అసలు అవకాశాలు ఎట్లా వస్తున్నాయి అసలు?
అంటే మనకు చిన్న అడ్వాంటేజ్ ఉందండి. టీవీలు బాగా, మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత మనకి పరభాష చిత్రాలు బాగా టీవీలో రావటం చూస్తూ ఉంటాం. తర్వాత డబ్బింగ్కి రావటం తెలుగులోకి, ఇవన్నీ చూస్తుంటాం కదా. కాబట్టి ఏదైనా విలన్ క్యారెక్టర్ ఉందంటే చిరంతా చూడక్కర్లేదు. లేదా ఫ్లాష్ లో చూస్తుంటే 2-3 సీన్లు చూసాం అనుకోండి, ఏదో టిపికల్ గెటప్, టిపికల్ ఇది తెలుసు. అది చూసినప్పుడు 10 సినిమాలు 15 సినిమాలు తమిళ్ చూసాం అనుకోండి, ఓహో ప్రజెంట్ వాతావరణంలో తమిళంలో విలన్స్ ఏ స్టైల్లో చేస్తున్నారు. ఏం లేదు, బేసిక్ పాత్ర అదే, మనం భాష మారింది, దానివల్ల చేయటం. తర్వాత ఏమవుతుందంటే ఒకప్పుడు మనం తెలుగులో చేసినటువంటి ఏదైనా ఒకటి అక్కడ రిపీట్ చేసిన ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే అక్కడ అలవాటు ఉండదు కదా, అలా ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కథా వస్తువు ఏ లాంగ్వేజ్ లో తీసినది కామన్ గా ఉంటుంది, అందుకే అన్ని లాంగ్వేజ్ లోనూ ఒక కథ తీయగలుగుతారు. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి, ముఖ్యంగా ఈ పొలిటికల్ క్యారెక్టర్స్ అలాంటివి ఉంటాయి. అవేంటంటే నువ్వు ఏ లాంగ్వేజ్ లో అయినా కొంచెం బేసిక్ గా ఒకటిగానే ఉంటుంది. ఆ స్టైల్ ఆఫ్ మెయింటెనెన్స్, అది భాష తేడాను, దాంట్లోనే మనం ఏదైనా కాస్త మేనరిజం చూపించి గెటప్ మార్చి చేస్తుంటాం. అదేవిధంగా మీరు చేసిన బాలీవుడ్ సినిమాకి సర్కార్కి మంచి పేరు వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా చేయటం గానీ చేయబోవటం గానీ ఏమైనా జరుగుతుందంటారా? తర్వాత ఎవరైనా 3 పిక్చర్లు చేశానండి, పర్లేదండి. అంటే సర్కార్ అంత త్రూఅవుట్ మెయిన్ క్యారెక్టర్స్ కావవి, బట్ అది కూడా కామెడీ. రామ్ గోపాల్ వర్మ గారిది ఏదో 1-2 సినిమాలు చేసినాను. తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయండి డిస్కషన్ 2, సంజయ్ దత్ హీరోగా ఒక పిక్చర్, అజయ్ దేవన్, తర్వాత ఇతని పేరేంటండి ధర్మేంద్ర గారి అబ్బాయి సన్నీ దేఓల్, ఎవరు 4 పిక్చర్లు ఉన్నాయి. ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఇయ్యానండి కొంచెం ఈ డేట్లు గీట్లు ప్రాబ్లం, అక్కడ వాతావరణానికి వీలుగా ఉండేట్టుగా మనకు సూటబుల్ గా చేసుకోవాలండి. అది జరుగుతున్నాయండి. 3 అంతలు చేస్తాను, 2 సినిమాలోనే ఉంటాయి. 3 ఒకటి అది చేయలేకపోయినా జరుగుతాయండి. అదేవిధంగా అంటే ఈ అబ్జర్వేషన్ ప్రక్రియలో మీకున్నటువంటి అబ్జర్వేషన్ ప్రక్రియలో ఈ మాండలికానికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కోసం మీరు అంటే నేను కూడా ఇక్కడ చదివానంటే కళ్ళు కాంపౌండ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అనేది, అందుకనే అంత పట్టు సాధించగలిగిన భాష పైన అనేది ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పడం జరిగింది. అప్పట్లో ఈ 20 పాయింట్ ఫార్ములా దీని మీద కుక్క అనే ఒక్క నాటికి ఉండేది. అది యండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు, బాండెడ్ లేబర్ మీద. దాంట్లో దొర క్యారెక్టర్ ఉంటుందండి. అది చేయాల్సి మనం వచ్చినప్పుడు మా గురుగారు దేశరాజ్ హనుమంతు గారు చేసేవారు నాటిక. 1 hour ప్లే, 50 minutes 55 minutes. దాన్ని సినిమా చేశారు. చేసినప్పుడు ఆయనే, నేను సినిమాకి బాగుండను, కోటతో వేయించండి, వాడు బాగుంటుంది, సూట్ అవుతాడు, బాగుంటుంది అని అంటే, అప్పటికి కొంచెం నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని నాటకాల్లో కూడా కాస్త మనం డిఫరెంట్ కనపడాలా, డిఫరెంట్ మాడ్యులేషన్ అది ఉండాలా, ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాంతో బాగా ప్రాక్టీస్ చేయటం కోసమని, బాగా నేటివిటీ దగ్గరగా ఉండాలి కదా అని బాగా నేను అప్పుడు, అంటే భాష రిధం తెలుసు కానీ పద ప్రయోగాలు ఎక్కడ ఏం ఉండాలని తెలిసేది కాదు. ఇప్పుడు సపోజ్ ఏం చేసిండో ఇలాంచింది అంటారు, ఇలాంచింది అనేది కరెక్ట్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉండాలని తెలిసేది కాదు. దానికోసం అనేది కూర్చొని వినేవాడిని. అది మనం మళ్ళా దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయటం. అదేవిధంగా అంటే అటు సినీ జీవితంతో పాటు అటు రాజకీయ ప్రవేశం కూడా చేయడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానం గురించి 2 విషయాలు చెప్పండి సార్. ఏం లేదండి, బేసిక్గా నాకు ఐ లవ్ బీజేపీ అండి. ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అన్న బాగా ఇది. అప్పుడు బాగా బీజేపీకి ప్రాపకాండాకి దానికి వాజ్పేయి గారు టైంలో బాగా ఇంట్రెస్ట్ చూపించి బాగా తిరిగేవాడిని. బాగా పబ్లిక్ బాగా వచ్చేవారు, మాట్లాడేదానికి బాగా అట్రాక్ట్ అయ్యేవారు, బాగా చెప్పగలిగేవాడిని. అది వాళ్ళంతా పెద్దవాళ్ళంతా చూసి నన్ను ఇలా మామూలుగా వాడుకోవడం కాదు, ఏమైనా సరే మనం పదవిలో కూడా ఉంచుకోవాలని ఎమ్మెల్యేగా నుంచోబెట్టాను. నుంచోవడం గెలవడం జరిగింది. సార్ ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే మీ ఫ్యామిలీ గురించి కూడా 2 విషయాలు చెప్పండి సార్. ఏముందండి, భార్య, 3 పిల్లలు,
2 అమ్మాయిలు 1 అబ్బాయి, కొడుకు 2 పిల్లలు, మా పిల్లలు వీళ్ళిద్దరు. ఆ పెద్దాడి పేరు కూడా నా పేరే పెట్టుకున్నాడు మా అబ్బాయి, కోట శ్రీనివాసరావు. 2 అమ్మాయిలండి. పెద్ద కూతురు ఇక్కడే ఉంటుంది పైన, అతను ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. 2వ అల్లుడేమో కరూర్ వైశ్య బ్యాంక్ చెన్నై. వాళ్ళకి 2 పిల్లలు, పెద్ద పిల్లలు. అమ్మాయికి 2 కవన పిల్లలు 2, వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. తర్వాత ఇంకో పిల్ల, దాని కూతురు చెన్నై చదువుకుంటారు, చిన్నపిల్ల. హాయిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి డాట్ కామ్, రేడియో ఖుషి డాట్ కామ్.